మంచిది. ఈనాటి ఉదయకాల సమయంలో వనపర్తి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ, వనపర్తి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఈస్టర్ పండుగ శుభ సందర్భముగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రశస్తమైన నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు చెప్పాడు, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు అని చెప్పాడు. దేవుడొక్కడే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అని దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియమైన ప్రజలారా, మా సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ, ఇక్కడ కూడి ఉన్న మనందరినీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ప్రేమ అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సర్వ మానవాళిని ప్రేమించి, మనందరిని ప్రేమించి, మనందరి నిమిత్తము 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో పరిశుద్ధునిగా జన్మించాడు. పరిశుద్ధునిగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు జీవించాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు యవన కాలంలో, అనగా శౌర వయస్సులో ఉన్నప్పుడు ఒక సవాలు విసిరాడు, ఒక షరతు కట్టాడు. ఏంటంటే, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని యేసయ్య దేవుడు సవాలు విసిరాడు. ఏ ఒక్కరు కూడా నీలో ఫలానా తప్పు, పొరపాటు, పాపముందని వేలు పెట్టి చూపించలేకపోయారు. యేసు ప్రభుదేవుడు ఆయన యవన కార్యములు పరిశుద్ధంగా జీవించాడు. ఆయన జీవితమంతా పరిశుద్ధంగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు జీవించాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధుడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపులు, మనమందరము పాపులము. యేసు ప్రభు దేవుని జన్మ పరిశుద్ధమైనది, మనందరి జన్మ పాప సంబంధమైనది, పాపముతో కూడినది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దైవ గ్రంథము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభుదేవుడు ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించిన చెందిన దేవుడు కాదు. ఈ ప్రపంచమంతటికే ఒకే దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. యేసు అనగా రక్షకుడు, పాపముల నుండి ప్రజల్ని రక్షించే రక్షకుడు. క్రీస్తు అనగా అభిషేక్తుడు, పాపులమైన మనందరినీ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమించి అనేకమైన శ్రమలు పొందాడు. ఆయన పరిశుద్ధ రక్తమును కార్చాడు. ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధ రక్తమంతా ఆయన చివరి రక్తపు బొచ్చు వరకు కార్చాడు. ఎర్రటి ఎండలు యెరూషలేము నుండి గొల్గొతా అనే స్థలం వరకు మితమితమాడే మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభుదేవుడు శిలువను మోసాడు. యేసు ప్రభుదేవుడు మనందరి పాపముల నిమిత్తమై ఆయన శిలువ పైన మరణించాడు. మనందరి నిమిత్తం, మనందరి కొరకు ఆయన మరణించాడు. ఎందుకొరకు మరణించాడు అంటే, మనందరినీ బ్రతికించడానికి యేసు ప్రభుదేవుడు మరణించాడు. ఆయన పరిశుద్ధుడు, మనమందరం పాపులం. ఆయన ఎందుకొరకు మరణించాడు అంటే, ఆయన వలె మనందరినీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా చేయడానికి ఆయన మరణించాడు. సమాధి చేయబడ్డాడు. 3 రోజులు సమాధిలో ఉన్నాడు. 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. పునరుత్థానపు పండుగ ఈ దినం, ఈస్టర్ పండుగ ఈ దినం. ఈ ప్రపంచములో ఒకే ఒక దేవుడు సర్వ మానవాళి పాపముల నిమిత్తమై
మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, 3వ దినాన తిరిగి లేచాడు. యేసయ్య దేవుడు మరణము పైన అధికారం కలిగిన దేవుడు, పాపం పైన అధికారం కలిగిన దేవుడు, మరణమును జయించి తిరిగి లేచిన ఏకైక గొప్ప దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ఒక్కడే. ఇది నాడు ఇశ్రాయేల్ దేశంలో యేసు ప్రభు దేవుని సమాధి ఖాళీగా ఉన్నది. ప్రేమైన వారులారా, యేసే నిజమైన దేవుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు. యేసయ్య దేవుని నమ్ముకుంటే యేసయ్య దేవుడు శాంతి, సమాధానము, నెమ్మది, ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. యేసయ్య దేవుడు నమ్ముకుంటే స్వర్గం, నమ్ముకోకపోతే నరకం, సూక్ష్మములో మోక్షము. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించండి, నన్ను మీ కుమారునిగా చేసుకునండి, మీ కుమార్తెగా చేసుకునండి అంటే దేవుడు మీకు ధన్యకరముల జీవితమును అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి మనందరి హృదయాలను ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు, మీరు మాట్లాడిన మీ యొక్క అద్భుతమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. విన్న ప్రజలందరి హృదయాలలో ఆత్మకార్యము జరిగించండి, రక్షణ దయచేసి ఆశీర్వదించి క్షేమము దయచేసి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.